శ్రీ మాత్రే నమః. ఇది విజయనగరం దగ్గర రామనారాయణం అని ఇదండి. రాముడి గురించి అన్ని విషయాలు పెట్టి ఒక అతను ఇలాగా చేశారు. మీకు అందరికీ ముందే తెలిసే ఉంటుంది. అయితే అక్కడ లేజర్ షో ఒకటి జరిగింది 7 గంటలకి. హనుమాన్ చాలీసా అదేను 60 అడుగులు హనుమంతుడట అతను. ఆ హనుమంతుడికి ఆ లేజర్ షో నిజంగా బాగుంటుంది. కానీ వీడియో తీయద్దన్నారు, కానీ నేనే అందరూ చూస్తారని వీడియో తీసాను. సారీ దీని గురించి. అయితే వెళ్తే తప్పకుండా 7 గంటలకి చూడండి. रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई। मिलाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन कर भानु लील्योता ही मधुर फल जानू। प्रभु मुद्रिका मेरी मुख माही जलधि रांधि गए अचर जनाही। भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। भूत पिशाच नासै रोग हरै सब पीरा जपत निरंतर वचन ध्यान जो लावै। तुम्हारा है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा तुम्हारे भजन राम को पावै। जन्म जन्म के दुख बिसरावै। अंत काल
ప్రియాంక చూడు జయ బోలో హనుమానికి. దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులను అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకోవాలి. సీతారాముల వారి కళ్యాణం అలాగే ఏదో పని ప్రసాదం ఇస్తుంది, ఏదో చేస్తున్నది. చూశారు కదండి, ఇది రాత్రిపూట ఇలాగ మొత్తం అంతా బాణం విల్లులాగా ఉంటుందండి మొత్తం. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఒకసారి చెప్తున్నాను, చాలా బాగుంటుందండి. ఒక్కసారి అటు వెళ్ళినప్పుడు
7 గంటల నుంచి ఒక పావు గంటేను కొంచెం టైం తీసుకొని ఆ లేజరు అది షో చూస్తే అసలు అబ్బా చాలా బాగుందండి. మీరు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ చాలామంది వెళ్ళే ఉంటారు. చాలా ఎంత బాగుందో చూడండి.